అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు కొబ్బరి బర్ఫీ చేస్తున్నా, పచ్చి కొబ్బరితోటి. ఓకే. ఇప్పుడు బర్ఫీకి కొబ్బరి బర్ఫీకి కావాల్సిన పదార్థాలు: 2 కొబ్బరికాయలు తీసుకున్నా, కొబ్బరి పచ్చలు, పచ్చి కొబ్బరి, శనగపిండి, చక్కెర, ఇలాచీలు, కోవా, నెయ్యి. చేసే పద్ధతి చూపిస్తా. ఇప్పుడు కొబ్బరి ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకుందాము. ఇంత చిన్న కట్ చేసుకుందాము. ఇవన్నీ కొబ్బరి ముక్కలు ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు మిక్సీ వేసుకుందాము. ఈ కొబ్బరి ముక్కలు ఇప్పుడు మిక్సీకి వేసుకొని వస్తా. ఇలా నీళ్ళు ఏం పోయదు, కొంచెం కచ్చపక్కనే వేసుకోవాలి. ఇప్పుడు తురిమినట్లు వేసుకోవాలి, కచ్చపక్క చేసుకొని రావాలి. ఇక తురిమనికి టైం పడుతుంది కదా, ఇట్లా మిక్సీలో వేసుకోవాలి. అట్లా నేను మిక్సీలో చూపిస్తున్నా. ఇక ఇలా మిక్సీ పట్టుకోవచ్చున. ఇట్లా తురిమినట్లే, సన్నం అంటే సన్నం చేయదు, తురిమినట్లే ఉండాలి. స్టవ్ ముట్టిస్తాము. ఇక స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకున్నా. ఇప్పుడు ఇక నెయ్యి వేసుకుందాం. ఇలా ఇప్పుడు మిక్సీ పట్టుకొచ్చినాయి కదా, ఈ కొబ్బరి వేసుకుందాము. ఈ నెయ్యిలో వేసుకోవాలి. ఇది వేసుకుందాం, మంచిగా నెయ్యిలో వేసుకోవాలి. ఈ కొబ్బరి పచ్చి వాసన పోయిన దగ్గర వేసుకోవాలి నెయ్యిలో మంచిగా. ఇప్పుడు తురుమనికి టైం ఉండదు కదా, కొబ్బరినే గీరాలేమో అని ఏం లేదు. ఇట్లా తురుమాలంటే తురుముడు కాదు, టైం ఉండదు కదా. ఇట్లా మిక్సీలో ఇట్లా తురిమినట్లు చేసుకుంటే అయిపోతుంది. ఇది కూడా సూపర్గా వస్తుంది. దేవుళ్ళ కాడ కొబ్బరి బాగా కొట్టుకుంటాం కదా, ఇది తినరు కొంతమంది తిని ఆస్ట్ వస్తుంది అనుకుంటారు. ఆ కొబ్బరి ఇట్లా బర్ఫీ చేసి పెట్టుకుంటే పిల్లలకైనా ఇవ్వచ్చు. ఎన్ని రోజులైనా ఉంటాయి, 15 రోజులు ఉంటుంది, నెలలు ఉంటుంది. నిత్యం బర్ఫీ తినవచ్చు మనం, కొబ్బరి తినట్లు. ఉట్టి కొబ్బరి తినాలంటే ఇవ్వడానికి కూడా ఆటకు వస్తుంది కదా, ఇట్లా బర్ఫీ చేసి పెట్టుకొని తినవచ్చు, చాలా బాగుంటుంది. కొబ్బరి ఇట్లా ఎర్రగా ఇట్లా మంచిగా పొడి పొడి కానీ వేసుకోవాలి. ఇక మాడిపోకుండా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు తీసుకుందాం. ఇది పచ్చి వాసన పోవాలి, మంచిగా ఇట్లా పొడి పొడి వేసుకోవాలి, మాడిపోకుండా. ఇప్పుడు ఇక ఇదే కడాయిలో నూనె వేసుకుందాం, మళ్ళీ నెయ్యి వేసుకుందాము. శనగపిండి కూడా దూరంగా వేసుకోవాలి మంచిగా నెయ్యిలా. శనగపిండి కూడా పొడి పొడి అయిన దగ్గర వేసుకుందాం, మంచిగా ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చిన దగ్గర వేసుకుందాం. ఇవి వేసుకోవాలంటే సన్నటి మాట మీద వేసుకోవాలి, పెద్ద మాట పెడితే మాడిపోతుంది. పచ్చి వాసన పోయిన దగ్గర వేసుకుంటే మంచిగా ఉంటుంది, స్వీట్ బర్ఫీలు బాగా వస్తాయి. ఇలా శనగపిండి కూడా దూరంగా ఇట్లా వేసుకోవాలి, పొడి పొడిగా. ఇప్పుడు శనగపిండి కూడా వేసుకోవడం అయిపోయింది. ఇలా తీసుకుందాము. ఇప్పుడు చక్కెర పాకం పెట్టుకుందాం. ఇలానే ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకున్నా. ఇక శనగపిండి 1 కప్పు, కొబ్బరి 1 కప్పు, ఈ 1 కప్పు సగము కప్పున్నర చక్కెర తీసుకున్నా. ఇప్పుడు ఇది పాకం పెట్టుకుందాము. ఇప్పుడు పాకం వచ్చిన దగ్గర ఇది ఉడికించుకుందాము నీళ్ళలో.
ఇప్పుడు స్వీట్ ఎక్కువ తినేటోళ్ళు 2 కప్పులు వేసుకోవచ్చు. ఇది మేము మామూలుగా స్వీట్ తింటాం, అందుకే 1.5 కప్పు వేస్తున్నా. తీయగా ఎక్కువ తినేటోళ్ళు 2 వేసుకోవాలి. మీడియం తింటే 1 సగం మస్తు అవుతుంది. ఇప్పుడు తీయపాకం దాకా వచ్చింది వేస్తున్నాము. లైట్గా తీయపాకము, ఎక్కువ ముదురు పాకం కాదు. లైట్ ఈ పాకం వస్తే చాలు మందము. ఇలా శనగపిండి వేసుకుందాము. బాగా కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఉండలు పట్టద్దు. సన్నటి మంట మీద ఇట్లా ఉండలు పట్టకుండా కలుపుకున్నాను. ఇట్లా ఉండలు లేకుండా ఇట్లా కలుపుకున్నాం కదా మంచిగా. ఇప్పుడు కోవా వేసుకుందాము. ఇది పచ్చికోవా, స్పీడ్ది కాదు, పచ్చికోవా సప్పడిది. ఇప్పుడు ఈ కొబ్బరి పొడి కూడా వేసుకుందాం వెంటనే. ఇప్పుడు కోవా, ఈ కొబ్బరి పొడి, శనగపిండి వేసినాం కదా, మంచిగా ఇవి ఒకదాకా వచ్చి దగ్గర కలుపుకోవాలి. ఇట్లా కడాయికి వెళ్ళి వదిలిపెట్టి దగ్గర మనము ఇట్లా ఉడికించుకోవాలి. మంచిగా కలుపుకోవాలి, కలుపుకుంటూనే ఉడికించుకోవాలి, లేకపోతే అడగాలుతుంటుంది. ఇలా కొంచెం నెయ్యి వేద్దాము. ఇక లాస్ట్కి ఇలాచి పొడి కూడా వేద్దాము. లాస్ట్ కంటే ఇది ఇంకా అయిపోలేదు, కలుపుతుండాలి. ఎందుకంటే ఇది ఇలా వేసేటి అన్నీ లాస్ట్ అన్నట్టు. ఇలా మంచిగా కలుపుకుందాము. ఇలా కడాయికి అట్టుకోకుండా ఉంటుంది కదా, ఇట్లా కడాయికి అట్టుకోకుండా ఇట్లా సపరేట్ కావాలి. అప్పుడే ఉడికినట్లయితుంది. పచ్చి పచ్చి కూడా అనుకో, అది కడాయికి వదలది. నువ్వు నాన్ స్టిక్లో చేస్తున్నావు అని చెప్పి అంటున్నావు కానీ స్టీల్ దాంట్లో చేసినా ఏంట్లో చేసినా కానీ నెయ్యి ఎక్కువ పడుతుంది చూడు. నెయ్యి వేసుకోవాలి బాగా. నెయ్యి దానికి సరిపోనట్లు కొంచెం కొంచెం నెయ్యి ఉంటే కూడా ఇప్పుడు కడాయికి అది వదలది. అందుకే నెయ్యి కూడా మంచిగా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెము చిటికెనతో ఉప్పు వేసుకోవాలి. అది స్వీట్లలో కొంచెం వేస్తేనే టేస్ట్ వస్తుంది. చిటికెనే ఉప్పు వేసుకొని కలుపుకుందాము. ఇట్లా సపరేట్ అవుతుంది సార్, కడాయికి వెళ్ళి ఇట్లా సపరేట్గా అవుతుంది. ఇప్పుడు ఇలా ఉప్పు వేసి కలిపినాం కదా, ఒక 2 నిమిషాలు ఉండాలి. అంతలోపు మనము ఈ గిన్నెకు నెయ్యి రుద్దుకుందాము. మీరు ఎన్న తీసుకోవాలనుకుంటే అందులో నెయ్యి రుద్దుకోవాలి. ఓ ప్లేట్లో కానీ గిన్నెలో కానీ ఓ తాంబాలంలో కానీ మీరు ఎలా తీసుకుంటే అలా కంపల్సరీ నెయ్యి రుద్దుకోవాలి. కడాయికి వెళ్ళి ఇట్లా సపరేట్గా అవుతుంది కదా. ఇప్పుడు తీసుకుందాం, ఇక స్టవ్ బంద్ చేద్దాము. ఇప్పుడు నెయ్యి రాసుకున్నాం కదా, ఆ గిన్నె వండుకుందాము. ఒక్క లేవల్ ఉన్న గిన్నె తీసుకోవాలి, తీసుకుంటే కరెక్ట్ వస్తాయి.
ఇప్పుడు చల్లగా కావాలి, ఇక చల్లగా అయినాక చూపిస్తా. సో ఫైనల్లీ కొబ్బరి శనగపిండి బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. సూపర్ సూపర్ బర్ఫీ, పచ్చి కొబ్బరితో బర్ఫీ ఇలా చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఇక సూపర్ బర్ఫీ పచ్చి కొబ్బరితో ఇలా చేసుకోవాలి. కొబ్బరి వారేయకుండా ఇలా చేసుకొని తింటే పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది. సో చూసి కానీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మీ ఇంకేం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. బాయ్ బాయ్. బాయ్.